డోలు కాదు, ఆత్రం. ఈ ఆత్రం మనందరిలో కూడా మనం మిస్బిహేవ్ చేసేలా చేస్తుంది. దానికోసం మనం అంటే మా అసిస్టెంట్స్ని ఆ విషయంలో బాగా తిడుతూ ఉంటాను నేను. మరి అది చెప్పిన వెంటనే మీరు నాకు చెప్పకండి అంటారు. అదెవరు? అది ఎవరు సమాధానం చెప్పారు? శివశర్మ, ప్రకాష్ శర్మ. గివ్ ద బిగ్ హ్యాండ్ ప్రకాష్ శర్మ. దాని ఒకసారి ప్రకాష్ ఇట్లా రైట్. ఎందుకంటే చాలా ముఖ్యమైన కీ పాయింట్ చెప్పాడు. అది వెరీ గుడ్ అండి, వెరీ గుడ్. ఇలాంటివన్నీ అడగండి తర్వాత. మనని ఉన్నత స్థితికి తీసుకెళ్ళగలిగేది అదే. అచ్చతిల్లో సంకనాకి ఇచ్చేది అదే. అందుకని అది చెప్పగానే చెప్పకండి. అది చెప్పుద్ది కదా నీతో, వెంటనే గురువారు అని చెప్పేకండి. ఓసారి డిస్కస్ చేయండి. డిస్కస్ చేయకపోతే ఆ తర్వాత కస్కస్ తిట్లు తినేస్తారు. అందుకని మనస్సు ఎటువంటిది అని చెప్పడానికి ఒక చిన్న ఉదాహరణ. మీకు ఎవరికి తెలియకపోవచ్చు కానీ కొందరికి తెలియచ్చు. మీరందరూ పిశాచి పేరు వింటారు. ఇప్పుడు మన గ్రామాల్లో ఈ నెలంతా చాలా తిరుగుతాయి. అది టాపిక్ కాదు, కానీ కర్ణ పిశాచి పేరు విన్నారా? అది ఏమిటో నాకు వైష్ణవ స్వామి చెప్పారు. దానికి ఎలా తెలుస్తాయని, అది ఏమిటి అని చెప్పడానికి. మీరు అంటే ఊరికి అల్లరి కోసం చెప్తున్నాను. మీరు సినిమా పేరు చెప్పకూడదు, ఊరికి నవ్వు ఊరుకోవాలి. అది చెప్పిన తర్వాత అందులోకి వెళ్తాను. నీ పేరు గణేశ్వరరావు, నీ భార్య పేరు ప్రభావతి, 2 పిల్లలు, మీ నాన్న పేరు ఇది, మీ అమ్మ పేరు ఇది అని వాడు చెప్తుంటే అర్థమైపోయిందా? వాడు అంటుంటాడు. ఈ నెల 5 కేజీలు రేషన్ తీసుకున్నాం, 2 కేజీలు షుగర్ తీసుకున్నాం, 2 కేజీలు నూనె తీసుకున్నాం. సార్ ఇవన్నీ మీకు ఎలా తెలుసు? దరిద్రుడా, జాతకం చెప్పమని రేషన్ పుస్తకాలు ఇస్తావరా అంటాడు కదా. అర్థమైందా? ఇది సినిమా, కానీ ప్రాక్టికల్ తెలుసా? మన గురించి ఇలా చెప్పేస్తూ ఉంటాడు ఒకతడు. నిజంగా స్టన్ అయిపోతాంగా. నీ జేబులో ఇప్పుడు 1152 రూపాయలు అంటే ఆడు ఏమైపోతాడు? నీకు అక్కడ 2 సెటప్ ఉందంటే ఏమైపోతాడు? వెంటనే గెటప్ అయిపోతాడు, సెటప్ అయిపోతాడు, చెప్పాపు అంటాడు. ఇవన్నీ ఇతనికి ఎలా తెలుసు అంటే, ఇతను ఒక తాంత్రిక విద్యని అభ్యాసం చేస్తాడు. ఈ తాంత్రిక విద్య చేస్తే అది వశం అవుతుంది. దాని పేరు కర్ణపిశాచి. అది ఏం చేస్తుందంటే, వాళ్ళ ఇంటి ముందు నుంచి ఎవడెళ్ళినా సరే, అదిగో అప్పాజీ వెళ్తున్నాడు, కాకినాడలో ఉంటాడు, వాళ్ళ కారు ఉంది, అసలు వీడికి అవసరం లేదు. అప్పాజీ ఫ్రెండో ఏంటి ఊరి పేరు ఆరటగట్లో ఉంటాడో, ఇంకా ఇంటి ముందు నుంచి ఎవడన్నా వెళ్ళాడంటే డీటెయిల్స్ అన్నీ చెప్పేస్తుంటుంది. ఇది పగలు రాత్రి శివు దగ్గర దుబ్బెత్తుంటుంది. వీడు అది భరించాలి. మన దగ్గర మాత్రం ఇలా చెప్తూ ఉంటాడు. కర్ణపిశాచి దాని పేరు. అది తంత్రం అంటారు. తంత్రం అంటే చాలామంది ఊరికే మంత్రం తంత్రం అనేస్తుంటారు, వివరం తెలుసుకోరు, అడగరు. మన్ అంటే మనస్సు, త్రా తొలగించున్నది, మనస్సులో ఉన్న దుఃఖాన్ని తొలగించున్నది కాబట్టి మంత్రము. మరి తంత్రం అంటే తన్ అంటే శరీరము, త్రా. నువ్వు పిచ్చి వేషాలు వేస్తే అంటే వాస్తవానికి శరీర సంబంధమైన ప్రతీదీ తంత్రమే. తాంత్రికం అన్నా తంత్రం అన్నా శరీర సంబంధం, మంత్రం మనస్సంబంధం. మరి మనమందరం ఎవరు? ఆత్మ సంబంధం. అయ్యప్ప మాల ఎంతమంది వేసారు ఇక్కడ చేయొద్దండి? నేను చిన్నప్పుడు, తర్వాత మళ్ళీ అలా 5-6 సార్లు ఏమో వేసాం. అప్పుడు నాన్నగారితో పాటు బండి మీద వెళ్తే ఈ భజనలకే ఓ పాట పాడేవారు. మీకు తెలుసు, మనం మామూలుగా కూడా భజనలో పాడతాం, తెలుసు మీకు అది. ఏం పాట అంటే,
వాగుకు వంకరలుంటాయి గాని నీటికి వంకరలుంటాయా? మీరందరూ ఏమనాలి? ఉంటాయా చెప్పండి. వాగు వంటిదే నీ ఆత్మ, నీటి వంటిదే పరమాత్మ. ఇప్పుడు నేను పాడింది మీరంతా పాడండి. ఆత్మ నిశ్చలమైతే పరమాత్మ నిశ్చలమౌరా. ఆవుకు రంగులు ఉంటాయి గాని పాలకు రంగులు ఉంటాయా? ఆవు వంటిదే నీ ఆత్మ, పాల వంటిదే పరమాత్మ. ఆత్మ నిశ్చలమైతే పరమాత్మ నిశ్చలమౌరా. చెరుకుకు కనుపులు ఉంటాయి గాని తీపికి కనుపులు ఉంటాయా? చెరుకు వంటిదే నీ ఆత్మ, తీపి వంటిదే పరమాత్మ. ఆత్మ నిశ్చలమైతే పరమాత్మ నిశ్చలమౌరా. ఆత్మ నిశ్చలమైతే పరమాత్మ నిశ్చలమౌరా. ఇది అచ్చ తెలుగు. ఇది ఏం వివరించాలా? అక్కర్లేదుగా. ఆత్మ నిశ్చలం అంటే నువ్వు ఆత్మవి అని నీకు తెలిస్తే పరమాత్మ నీతో ఉంటాడు. అందరిలో నువ్వు పరమాత్మని చూడగలవు, దేహాన్ని చూడవు. మీరందరూ దశావతారం సినిమా చూసుంటారుగా. రాయిని మాత్రం కంటే దేవుని కనలేరు, దేవుని మాత్రం కంటే దేహం కనరారు. అంటే దేవుణ్ణి చూస్తే దేహాన్ని చూడరు, దేహాన్ని చూస్తే దేవుణ్ణి చూడరు. వాడు మా క్యాస్ట్ కాదు అంటే వీడు వేస్ట్ నా సన్, వీడు ఎవడైనా దేవుడు చూడ్డాడు. ఆడు పెద్ద పండిట్ అయినా సరే అందులో టీ తీయాల్సిందే. ఇంగ్లీష్ వస్తేనే అర్థం అవుతుంది. PANDIT టీ తీసేస్తే ఏంటిరా అదన్నమాట. నువ్వు దేహాన్ని చూసి లెక్కలేసినంత కాలం మోహంలో ఉన్నావు. అప్పుడు నువ్వు పరమాత్మని చూడలేవు. ఎందుకంటే నువ్వు తేడాగాడివి కాబట్టి తేడాలు చూపిస్తున్నావు. పరమాత్మ అలా చూపించడం. భగవద్గీత చదివితే అందరూ నా వాళ్ళని చెప్పగలుగుతావు. అదే మనకి వేదం నేర్పించింది. వసుదైవ కుటుంబకం అంటే ఏంటండి? ఈ వసుధ అంటే ఈ భూమండలం అంతా కుటుంబం. అది ఎవరు చెప్పగలరు? హిందువులు మాత్రమే చెప్పగలరు. సనాతన ధర్మాన్ని పాటించే వాళ్ళు మాత్రమే చెప్పగలరు. మిగిలిన మతస్థులు చెప్పలేరు. ఎందుకని? వాళ్ళ బుర్రలంతా పెట్టబుర్రలో ఇంకో పదం వాడకూడదు కాబట్టి మీకు వదిలేశాను. అదిగో అప్పాజీ గారు వెంటనే పట్టుకుంటాడు. నాకు ఆయనకున్న బాండేజ్ అటువంటిది. సో మనం విశాల బుద్ధి కలిగి ఉన్నాం కాబట్టి ఈ ప్రపంచంలో చాలా దెబ్బలు తిన్నాం. మనం ఇంకా తింటున్నాం. చాలా చిత్రంగా ఉంటుంది. మాది ప్రేమ మతం అంటాడు, ఒరే రాధమనోహర్ అని మొదలెడతాడు. నాకు వెంటనే ఇదిగో ఇక్కడ అందరికీ ఒక వార్నింగ్ ఇస్తున్నాను. ఎవరు మాట్లాడితే ఆడి మైక్ ఇచ్చేస్తాను చూసుకోండి. ఎవరన్నా మాట్లాడితే మైక్ ఇచ్చేస్తాను. స్టేజ్ మీదకి పిలిచి అమ్మ ఎక్కడ ఉంది అదన్నీ బయటికి వెళ్ళి మాట్లాడాలి. నా చెవులు పవర్ఫుల్, నా కళ్ళు. మా అమ్మ సర్టిఫికెట్ ఇచ్చింది నాకు చిన్నప్పుడే. ఎందుకు ఇచ్చిందని అడగండి.
సంక్రాంతికి ఏం వండుతారు? బోళ్ళు వండుతారు. అది కట్టెల పొయ్యి మీద. చున్నుండలు, అరిసెలు, పోకొండలు, ఏంటి మా అమ్మ ఓపిక కొద్దీ చాలా చేసేది. ఇప్పుడంతా ఆర్డర్ ఇస్తారు, తెలుసులేదు సార్. ఆర్డర్ ఇస్తే ఆడెవడో ఉమ్మేసి తెస్తాడు, అప్పుడు బాగా తింటారు. ఆహా ఏమి రుచి అని. తెలుసు తెలుసు, నువ్వు చెప్పింది కరెక్టే. నేను ఓన్లీ అని కొంచెం తగ్గాం. ఇక ఆయన పేరేంటి సార్? నిజం చెప్పారు. ఏం పేరు సార్? ఏమండి? ఓసారి నాగేశ్వరరావు గారు గట్టిగా సపోర్ట్ కొడుతుంది. చాలా సంతోషం. అమ్మ అంటే మా అమ్మ, మీ అమ్మ అందరూ కూడా కట్టెల పొయ్యి దగ్గర కూర్చుని కట్టెలు డొక్కలో వేసి ఇనప మూగుడు పెట్టి ఒక్కో వంటకం చేసి అవన్నీ అమ్మవారికి నైవేద్యం పెట్టి పాత్రలో పెట్టి దాచిపెట్టేవారు. పెట్టి ఏం చేసేది? స్కూల్ నుంచి వచ్చాక పెట్టేది. మరి ఇంకా మాట్లాడకూడదు, మైక్ ఇచ్చేస్తాను చూడు. సో అలా 5 పిల్లలకి పెట్టేది. తినేసి ఆడుకునేవాళ్ళం బయటికి వెళ్ళి. మనకి ఆ కోట సరిపోయేది కాదు, ఆటక మీద ఉండేవి. అందుకని డబ్బాలో అవి ఏవేవో మోపు చేసి పైకి వెళ్ళి మళ్ళీ ఎక్స్ట్రా కోట తినేసేవాడిని. అమ్మ మళ్ళీ ప్లేస్ మార్చేసేది, మళ్ళీ కనిపెట్టేసేవాడిని. అలా చాలాసార్లు చేసేది. కడుపులో పెట్టినా కనిపెట్టేస్తావురా నువ్వు అనేది. కాబట్టి మీరు ఫోన్లో అవి మాట్లాడకండి. ఇప్పుడు మీరు బతిమాలినా నేను తిన్నాం, ఒక్క భోజనమే చేస్తా. మనిషి ఎదగడం అంటే శరీరం ఎదగడం కాదు, డబ్బులు పెరగడం కాదు. ఆ ఫోన్ సైలెంట్ చేయండి, పాపం ఆయనకి రాదు. అబ్బాయి పక్కన ఫోన్ సైలెంట్ చేయడం ఎలాగో ఆయనకి రాదు, చెయ్యి. మళ్ళీ ఫోన్ వస్తే తీసేసుకుంటాను, చూసుకో. సైలెంట్ చేస్తున్నారా? మాకు ఓంకారం చెప్పడం వచ్చండి, ఒక అక్షరమే కదా. నేను మీకు ఓ కథ చెప్పాలనుకుంటున్నా, జరిగింది. అది కూడా ఈ కాకినాడలోనో తూర్పుగోదావరిలోనో పుట్టిన ఆయన ఇప్పుడు సింహాచలంలో స్థానాచారులుగా ఉండి గొప్ప ప్రవచనాలు చేస్తూ ఉంటారు. మధుర వచస్వి అని పిలుస్తారు వారిని. సాతులూరి గోపాలకృష్ణాచార్యులు వారు చెప్పిన కథ చెప్తాను. చెప్పే ముందు పెద్దవాళ్ళకి హెల్ప్ చేయండి, ఫోన్ ఎలా సైలెంట్లో పెట్టాలో. మీకు విషయం తెలుసా? నా ఫోన్ 365 రోజులు సైలెంట్లో ఉంటుంది. 365 రోజులు. ఎందుకని? ఇది సైలెంట్ బికాజ్ నేను వైలెంట్. ఇలా నాకు చూడండి, ఇవన్నీ మిస్డ్ కాల్స్, ఇన్ని మిస్డ్ కాల్స్. మనందరికీ ఒక బ్యాడ్ హ్యాబిట్ ఏంటంటే ఫోన్ ఎప్పుడు వస్తే అప్పుడే ఆన్సర్ చేయాలి. చాలా దరిద్ర లక్షణం. అవతల పక్కన వాళ్ళు చచ్చిపోతే అంబులెన్స్లో వేసుకుని రమ్మని చెప్పాలి, అంతేగాని బండి మీద వెళ్తూ యా నాకు కానీ అధికారం ఉంటే కొరడా తీసి కొట్టమని ఆర్డర్ ఇస్తా. దానికోసం 500 పెట్టి కొరడా కొన్నా. బండి ఆపు, మాట్లాడు. ఎవరో పొద్దున్న 4 సార్లు ఫోన్ చేశారు. చాలా నీరసంగా ఉంది, ఓపికే లేదు నాకు. వాళ్ళకి చూపించాను. 1 కంటే ఎక్కువసార్లు ఫోన్ చేసి అంటాడు పనికి మాలిన ఎదవ, పని లేని ఎదవ. అర్జెంటు కాదు, పెండాకుడు కాదు. అర్జెంట్ అయితే బుర్రవాడి మెసేజ్ పెడతాడు,
మెసేజు బాత్రూంలో కూడా రిప్లై ఇవ్వచ్చు. ఫోన్ మాట్లాడాలంటే ఓపిక ఉండాలి, సమయం ఉండాలి, మనసు ఉండాలి. నేను వాడికి ఎప్పుడో మధ్యాహ్నం రిప్లై ఇచ్చాను వాట్సాప్లో, నాన్న చాలాసార్లు ఫోన్ చేసావు, ఎందుకో తెలియదు, ఇంకెప్పుడు ఫోన్ చేయకు, ఓన్లీ వాట్సాప్ చేయని చెప్పాను. క్షమించండి గురూజీ అన్నాడు. ఫోన్ చేయడం అనేది లీస్ట్ వేస్ట్. మెసేజ్ చేయడం రాదు, ముసలోళ్ళు పెద్దోళ్ళు వాళ్ళు ఫోన్ చేయొచ్చు. మళ్ళీ ఫోన్ ఎందుకు చేసేవారు అంటే, ఏం లేదు గురించి ఊరికే కనుక్కుంది. అసలు నా బతుకాల ఊరికే అనే పదం వాడచ్చా, ఊరేసేయాలనిపిస్తుంది. చావడానికి ఖాళీ లేదురా అంటే ఊరికే ఫోన్ చేశా అన్నాడు. నేను వాడి పేరు మార్చేశా, టైం వేస్ట్ గాడు అని. అన్యాయం కదా. ఏదో పని ఉంటే ఫోన్ చేయాలి, ఊరికే ఫోన్ ఎలా చేస్తారు రాస్కెల్స్, ఎవ్వరికీ చేయకూడదు. మన గరికపాటి వారు కూడా అదే తిడుతున్నారు. గంట సేపు మాట్లాడి ఆ ఇంటికి వెళ్ళి ఫోన్ చేయంటాడు. అంత బేవర్చుకున్నారా? మేమేమో పుస్తకాలు చదువుకోవాలి, ఎలారా దేవుడా అని చస్తుంటే మీరు నమ్ముతారా? మా ఇంట్లోకి వాన వచ్చేస్తుందని, ఆ పుస్తకాలు పోతున్నాయని ప్లాస్టిక్ డబ్బాలు కొన్నారు. యాక్చువల్గా నారాయణ మీరు చెప్పలేదా ఇది? మీరు చెప్పింది కాదేమో. ఫుల్ కూలింగ్ ఉంది, ఫుల్ కూలింగ్. ఎందుకంటే ఇంకో 2 hours తర్వాత చల్లారద్ది, ఆ తర్వాత మొత్తం తెల్లారద్ది. మన వాళ్ళకి ప్రేమ గుడ్డిదే అనడానికి మన వాళ్ళు పూర్తి సాక్ష్యం. మనం ఏ చిన్న పనైనా ప్లాన్డ్గా చేయాలి. ఎందుకు అంటే పెద్ద పని ఒకటి వస్తుంది మనకి. ఏంటది తెలుసా? పెద్ద పని ఏంటి లైఫ్లో? ఎవరన్నా చెప్తారా? పెద్ద పని వద్దు, ఇంకా లేదు, నీకు అయిపోయింది ఛాన్స్, నువ్వు అయిపోయింది, ఒకసారే మాట్లాడాలి. నానా వద్దు అనకో. ఎవరన్నా పిల్లలు చెప్పండి, ఎవరన్నా తల్లులు చెప్పండి. ప్రపంచంలో మనందరికీ ఒకే పెద్ద పని ఉంది. మీరు ధర్మాత్ములు కాబట్టి హెల్త్ బాగోపోయినా, యాక్సిడెంట్ అయినా మా ఊళ్ళో కార్యక్రమం చేయాలని తపనతో చేయించారు. అందరు మీలా ధర్మాత్ములు ఉండరు. ఆయనకోసారి గివ్ ద బిగ్ హ్యాండ్. మనందరం పదవి పొందినా పొందకపోయినా, డబ్బులు సంపాదించినా సంపాదించకపోయినా, పేరు సంపాదించినా సంపాదించకపోయినా, ఎవ్వరు మనతో వచ్చినా రాకపోయినా ఒక్కటి మన ఒక్కలమే పొందాలి. అది ఎవ్వడూ తప్పించుకోలేడు. ఏంటది? ఏంటది? చావు. ఇలా రారా, ఎంత బాగా చెప్పాడు. ఏం పేరురా? ఏం పేరు? అమ్మ చాలా పెద్ద పేరు. ఈ గోదావరితో తలనొప్పి ఏంటంటే వీర వెంకట నాగ, ఆ తర్వాత అలా 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 సత్యనారాయణ స్వామి, హనుమంతుడు అందరు కలిపితే కానీ పేరు పూర్తి అవుతా. ఇప్పుడు మొత్తం మర్చిపోతాడు. అది కూడా పెద్దదే. స్టార్టింగ్ పవన్ కార్తీక్ అమ్మయ్య, పవన్ కళ్యాణ్ అక్కడ, పవన్ కార్తీక్ ఇక్కడ. కొట్టండి రాడికి ఉండరా, నీ గిఫ్ట్ ఇస్తే కానీ షిఫ్ట్ అవ్వలేదు. ఎందుకంటే వాడు మంచి సమాధానం చెప్పాడు. అలాగే మీ అందరికీ కాసేపు వెయ్యి సౌండ్ లేకుండా ఉంటే బాగుండేది. బా అర్థం కావట్లే? కాదు కాదు, ఆ గాలి దీనికి వస్తుందని.
పురుగు ఉంది. అమ్మ వచ్చిందా? అమ్మ చేతికి ఇచ్చి వేయించుకో. కొట్టండి వాడి చప్పట్లు. కూర్చో. పవన్ కార్తీక్ అంతేనా వాడి పేరు? రైల్వే స్టేషన్ పక్కన ఉన్నామని ఈ వీడియో చూసిన వాళ్ళు అనుకోవాలి. ఎవరింట్లో అన్న మామూలు ఫ్యాన్ ఉంటుందేమో కదా. కట్టి. థ్యాంక్ యూ నాన్న. మనం ఎలా ఉండాలి అంటే, మీరు తిరుమలకి ఎంతమంది వెళ్ళారండి? అమ్మో, తెలుగువాడే పుట్టి తిరుమల వెళ్ళకపోతే ఇంకెందుకు వాడు? చాలా సంతోషం, వెళ్ళండి. రోజు 10 రూపాయలు పక్కన పెట్టి సంవత్సరానికి 4,000 అయ్యాక ఎవరు వెళ్ళలేదో వాళ్ళంతా వెళ్ళండి. ఇప్పుడు తిరుమల కూడా చాలా ప్రశాంతంగా ఉంది. అప్పట్లాగా అరాచకాలు అవి లేవు. కొన్ని దోషాలు ఇంకా కొనసాగచ్చు. తిరుమలలో మహాద్వారంలో మాట్లాడితే తిడతాను. మహాద్వారంలో ప్రవేశించేటప్పుడు కుడి పక్కన ఒక గడ్డపార అంటారు, అంటే గుణపం ఉంటుంది. అది ఎంతమంది చూశారు? నీ పేరేం పేరు? మర్చిపోయారు. నువ్వేమన్నా మాజీ ముఖ్యమంత్రి అన్న కొట్టను. ఆయన చెప్పిందే ఇప్పుడు నీకు వర్తిస్తుంది, అందరికీ వర్తిస్తుంది. మన మనసును ఎలా ట్యూన్ చేయాలో చెప్పడానికే పాయింట్ చెప్పాను. అందులో హీరో నువ్వే. నువ్వేమనంటే రాజశేఖర్ అండి అంటే అందరికీ రాజశేఖర్ని గివ్ ద బిగ్ హ్యాండ్ అంటాం. అనవసరంగా మిగిలిన పదాలు వాడావు. నిన్ను మర్చిపోయానని కాదు దాని అర్థం, అందరికి పేరు తెలియడానికి. ఆయన చెప్పారు, అనంతాల వారు ఎలా ఉండాలి, ఎలా ఉండాలి. దండ చాలా బాగుందండి అంటాం, భలే అల్లారండి అంటాం. ఒక్కడైనా దారం గురించి మాట్లాడతాడా? ఇప్పుడు ప్రసాదం ఏం పెడుతున్నారు ఇక్కడ? ఎవరో ప్లేట్లు పెట్టుకెళ్ళి ప్రసాదం పెడుతున్నారా? వీళ్ళందరికీ ఏమైనా పెడుతున్నారా? ఎవడింటికి వెళ్ళి ఆడి తినడమేనేమో. అయ్యయ్యో, నా దగ్గర ఏవో పల్లీలు ఉన్నాయి, తెచ్చుంటే బాగుండు. ఈ టెన్షన్తో తేలా. కానీ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, శాస్త్రం చెప్పింది. ఈసారి శివశర్మ కూడా చెప్పాలి. శాస్త్రం ఏంటంటే, ఎప్పుడైనా ఒక సత్సంగం కానీ, ఒక సంకీర్తన కానీ, ఓ యజ్ఞం కానీ చేస్తే ప్రసాదం లేకుండా కార్యక్రమం ముగించకూడదు. మీరు కనీసం అక్కడికి వెళ్ళి ఏ చాక్లెట్లన్నా తెచ్చి పంచిపెట్టండి వాళ్ళకి. నాన్న ఏ బిస్కెట్లన్నా పెట్టండి, ఇంకేదో ఒకటి. అలా ఉట్టినే పంపకూడదు. మీరు మంచోళ్ళు, అందులో అనుమానం ఏం లేదు. కానీ తెలియకపోవడం అంతే. ఎవరు చెడ్డోళ్ళు అండి ఇక్కడ? ఎవరు చెడ్డోళ్ళు? 2 విషయాలు చెప్పానా? ఒకటి ఏమిటి? దండ మధ్యలో దారంలా. రెండోది భలే ఉందండి అసలు వెజిటబుల్ రైసు సార్, ఆ క్యాప్సికం, ఆ జీడిపప్పులు ఎక్కడ తెప్పించారు సార్, భలే ఉన్నాయి అసలు. రైతా వేస్తే ఇన్ని మాటలు మాట్లాడతాడు. ఒక్కడైనా ఉప్పు గురించి మాట్లాడతాడా? మాట్లాడరు. మనిషి అలా ఉండాలి. తను ఉండాలి, తను లేకపోతే పని అవ్వకూడదు, కానీ తను ఉన్నట్టు తెలియకూడదు. అర్థం కాలే? అర్థం కాలే? కానీ కలియుగం వలన సినిమా వాళ్ళు మనకి భోజనం ప్లేట్లు అవి చూపిస్తారు కదా,
అంటే చాలామంది ఫిల్మ్ డైరెక్టర్లు కలుస్తూ ఉంటారు. ఏదన్నా మాట్లాడితే కొన్ని అన్నట్టు తెలుస్తాయి. వీడియోల్లో కూడా మనకు చాలా విషయాలు ఇప్పుడు తెలిసిపోతాయి. వేడివేడి ప్లేటు భోజనం అనుకుంటాం కదా, పచ్చబద్ధం. అసలు భోజనమే కాదు అది, అంతా బొమ్మ, ఒక అలంకారం చేసిన ప్లేట్ అది. మనం చూడ్డానికి భోజనం ప్లేటు, కూర, సాంబారు అనుకుంటాం. అవన్నీ సెట్టింగ్ ప్లేట్లు. అసలు అన్నం ఉండదు, అందులో సొన్నం ఉండదు, ఆర్టిఫిషియల్. మనం అలా ఉండకూడదు. మనం ఎలా ఉండాలి అంటే, కాగితాలు శబ్దం చెయ్యవు, కాయిన్స్ శబ్దం చేస్తాయి. ఓర్పు పట్టాలి, ప్రతిదానికి ఓర్పు పట్టాలి. కానీ మనకి ఈగో ఉందే, అది మన సర్వనాశనం చేసే వరకు ఊరుకోదు. తెలుసా? మనకి ప్రేమ ఉండదు, ఈగో ఉంటుంది. ఆ ఈగోని ప్రేమ అనుకుంటుంటాం. కాదు. ప్రేమ అంటే ఏంటో తెలుసా? ప్రేమ అంటే కర్ణుడికి ఉంది. వాళ్ళు ఆయన రాత బాగోలేదు, కానీ పరశురాముడి యొక్క తొడ కిందకి ఓ పురుగు వెళ్ళింది, తెలుసు కదా? ఆ పురుగు, ఆయన పడుకున్నారు, ఎవరి తొడ కిందకి వెళ్ళింది? కర్ణుడి తొడ కిందకి వెళ్ళింది. అది నెమ్మదిగా కొరుకుతుంది. కొరికితే ఏమొస్తుందండి? ఆయన భరించాడు. ఆ రక్తం అలా పారింది. అది ఎవరికి తగిలింది? పరశురాముడికి. వెచ్చగా రక్తం. ఆయన లేచాడు, కోపం వచ్చింది. నువ్వు ఏ వంశస్థుడివి అన్నాడు. ఆయన టైం బాగోలేదంతే. భృగు వంశస్థుడిని ముందు చెప్పాడు. కర్ణుడిల్గే 6 కారణములు అంటారు. భూదేవి శాపం, విప్రశాపం, గురు శాపం, ఇలా 6 శాపాలు. ఆయన ఫైట్ ఆయన చేశాడు. ప్రేమ అంటే ఒక ఉదాహరణ చెప్పడానికి చెప్పాను. గురువుగారికి నిద్రాభంగం కాకూడదు, భరించాడు. మనం భరించాలి. అంతేగాని నేను ఇప్పుడు వేడివేడి బజ్జీలు తెచ్చాను, చాలా కష్టపడి చేశాను, మీరు తినాలి, ఇది ఒళ్ళు బాగోలేదురా అంటే, వీడు తెచ్చింది తినేయాలి అంటే అది ప్రేమ ఎందుకు అవుద్ది? మరి నిన్న నా కోసం ఇడ్లీలు తినాలని తినేశారు డాక్టర్ గారు. తినకపోతే ఇంక వీక్ అయిపోతారు, తిని మెడిసిన్ వేసుకోండి అంటే నేను తినను అన్నా. పాపం ఓ చెల్లాయి వండి పెట్టింది. వాళ్ళ ఆయన మీకోసం మా ఆవిడ ఎప్పుడు అల్లం చట్నీ చేయలేదు, చేసింది అన్నాడు. అయినా తినలేదు. వాళ్ళని ఏదో ప్యాసిఫై చేయడానికి పార్సిల్ చేసేవాడిని అన్న. ఉట్టిదే తినలేదు నేను. రాత్రి కూడా ఫోన్ చేసి చెప్పారు రైల్లో, వాళ్ళకి ఇచ్చాను, పిల్లలు తిన్నారనుకోండి. కానీ అమ్మాయి ఏం చెప్పింది తెలుసా? గురూజీ మీకు హితం అనిపిస్తేనే తినన్నా. అలా కదా ఉండాలి. నేను కష్టపడి చేశాను. మన ప్రేమ అంటే అసలు అటువైపు ఆలోచించడం ప్రేమ. మన గురించి ఆలోచించామంటే డ్రామా. ఒక అబ్బాయి అడవిలో, ఈ ఫ్యాన్ పనిచేస్తుందా? అలంకారమా? ఎవరికో అర్థమైపోయింది. నిలబెట్టండి. ఈ చెయ్యి ఇలా పెట్టి ఈ చూపుడు వేలుని బొటన వేలులో పెట్టండి. ఈ బొటన వేలు మీద ఆ 2 వేళ్ళు పడుకోబెట్టండి. దీని పేరు సంజీవని ముద్ర. ఎప్పుడు
అంటే కోపంగా చెప్తున్నానని ఫీల్ అవ్వకండి. ఒకవేళ ఫీల్ అయినా నేను చెప్పడం మాన్నాం. బ్యావర్స్గా ఉంటాయి కదా చేతులు, అప్పుడు ఇలా పెట్టండి. ఎవరికి లాభం? మనకి. హార్ట్ అటాక్లు అవి రాకుండా ఉంటాయి. ఉపన్యాసం ఇప్పుడు ఏం పని లేదుగా చేతులకి. ఇలా ఉపన్యాసం జరిగేటప్పుడు ఎవడైనా చాటింగ్ చేస్తే దాన్ని చాటింగ్ అనరు, దాన్ని చీటింగ్ అంటారు. వాడు దేనికి వచ్చాడు? వినడానికి. వినాలి.